ఏం చేయమంటావురా? ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు. అందుకే నేనే శారీ కట్టుకుని వచ్చాను. చాలా సారీ రా, నా గురించి చాలా శ్రమ పడ్డావు. దాందే ఉందిలేరా, ఏది ఏమైతేనే మనం అనుకున్నది చేసాం. నాకంతే చాలు. వస్తానే. ఒరే, ఒక్క అరగంట ఎటు పోయి ఎటు వస్తుందో. అవునవును, ఎటు పోయి ఎటు వస్తుందో. సార్ 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 ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషరు? ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందయ్యా. అమ్మగారు పిలుస్తున్నారండి. మిమ్మల్ని కాదండి, ఆవిడ్ని. ఏమిటి, ఈ మందు మీరే ఇవ్వాలట. నేనిస్తే వేసుకోవటం లేదు. మా అమ్మగారు మందు. వెళ్ళిపోకు, ఇక్కడే కూర్చో. నువ్వా? ఏంట్రా? నీకు గుడ్ న్యూస్. నానమ్మ కండిషన్ బాగుంది. డాక్టర్ గారు ఇప్పుడే టెస్ట్ చేసి వెళ్ళారు. బ్రీతింగ్ ఇస్ నార్మల్, ఆక్సిజన్ కూడా తీశారు. వెరీ గుడ్. అయితే నేను వెంటనే బయలుదేరా. నిన్నే కలవనిస్తోంది. ఇప్పుడు అర్జెంట్ గా తీసుకురామంది. ఇప్పుడా? ఒక నిమిషం. అమ్మో, త్వరగా. సార్ 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 మేడం, మీరు కాబోయే ఏమిటి? అయిపోయాను. మేడం, ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేవి అనుకోనంటే మీరేవి అనుకోకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను. పదరా, పదండి. పదరా. సరోజిని. ఏమిటి మామగారు? కూర్చో. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు మామగారు, ఇక్కడే ఉన్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు రావడం నా అదృష్టం. ఇక నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి, ఎక్కడికి పోకూడదు. వాడెక్కడ పోతాడు? ఇక్కడే ఉంటాడు. ఉంటుంది ఉంటుంది. ఓ మిరాక్యులస్. కండిషన్ చాలా బాగుంది. బీపీ, పల్స్ అంతా నార్మల్ గా ఉంది. షుగర్ కూడా కంట్రోల్ అయింది. వెరీ సర్ప్రైజింగ్, వెరీ సర్ప్రైజింగ్. ఐ థింక్ దీనికి అంతకీ కారణం ఈ అమ్మాయి. బట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి ఆవిడకి షాక్ వస్తే ఇంతకంటే సీరియస్ అవుతుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. చూడమ్మా, నిన్నే ఆవిడ్ని నువ్వు కొంతకాలం పాటు జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి. ఏమైంది? ఏమైంది? ఏమైందేంట్రా? మీ ముసలావిడ కనపడిన ఆడదానికి అలా నన్ను పరిచయం చేసేస్తుందిరా. నా చుట్టూ ఆడవాళ్ళు. స్విమ్మింగ్ పూల్లో మేము 50 మంది ఆడవాళ్ళం. మా చుట్టూ 40 మంది కుర్రాళ్ళురా. అమ్మో, ఈ వేషంలో ఉక్కిపోతూ చిక్కిపోతూ నేను మాత్రం ఇక్కడ ఉండలేను నాయన. నేను పోతాను. ప్రసాద్, ఎక్కడికి వెళ్తున్నావు? కొంపకి. ఇంకెక్కడ కొంపరా? నువ్వు బాకీ ఉన్న అద్దె కట్టేసి సామాన్ అంతా గంపకెత్తి తీసుకొచ్చేసా. నీ రూమ్ ఖాళీ చేసేసా. హై హీల్స్ చెప్పుతో కొడతా. నువ్వెవడరా నా రూమ్ ఖాళీ చేయడానికి? నీ ఫ్రెండ్ ని హెల్ప్ చేద్దామని. నువ్వు ఫ్రెండ్ కాదురా, పుండువి, ఎనిమివి, విలన్వి. చిచ్చి, ఇదేమిటి హెల్ప్ చేస్తుంటే అర్థం చేసుకోడే? ఒరే
ఏంట్రా చేస్తున్నావు? నేను వెళ్తున్నా. ఇంకొక క్షణం ఆగను. దీంతో ఈ వేషం క్లోజ్. నువ్వు ఆ వేషం తీస్తే నేను క్లోజ్. బెస్ట్ రా. ఇక దాంతో నీ తేడా గరగడైపోతుందిరా. వస్తున్నా. ఏమయ్యా, ప్రసాద్ అనే అబ్బాయి ఉండేది ఈ ఇంట్లోనేనా? ఉండేది పక్క పోర్షన్ లోనే, కానీ ఇప్పుడు లేడు. ఏ, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అన్నయ్య ఆయన ఇల్లు ఖాళీ చేశారట. ఏమయ్యా, రైస్ తింటున్నావా గ్రాస్ తింటున్నావా? వాడి ఇల్లు ఖాళీ చేస్తుంటే ఊరుకుంటావా? వాడెవడనుకున్నావు? నా చెల్లెలు కాబోయే మొగుడు. నీ చెల్లెల మొగుడు పెళ్లి పెట్టడం నుంచి పారిపోతే నువ్వు ఊరుకుంటావా? ఏం చేస్తామండి, వాడి పాపం వాడిదేనని ఓ దండం పెట్టి ఊరుకుంటామండి. నేను మాత్రం అలా ఊరుకోను. ప్రాణాలతో గానీ ప్రాణం లేకుండా గానీ తెచ్చి నా చెల్లెలు కట్టబెడతాను. ఇంతకీ ఆయన కొత్త డ్రెస్ మీకు తెలుసా? తెలీదండి. ఏ డబ్బింగ్ థియేటర్ లోనైనా ఎంక్వైరీ చేయండి. శత్రుదేశాలు కూడా చాలా పట్టేసా నాకు. ప్రసాద్ గడవ లెక్క పరమ్మా. చూడమ్మా, జీవితంలో ప్రతి వాళ్ళకి కొన్ని ఆశయాలు ఉండాలి. మరి నీ ఆశయాలేమిటి? ఆడదంటే కేవలం అప్పడాలు చేయడానికి, ఆవకాయ పెట్టడానికి కాదు అన్న అభిప్రాయం. ఒక తల్లిగా తన పిల్లల్ని తీర్చిదిద్దాలి, తన కుటుంబాన్ని చక్కదిద్దాలి, వీలైతే దేశాన్ని చక్కదిద్దాలి. ఓహ్ వండర్ఫుల్. నా ఆశయం కూడా అదే. ఆ ఉద్దేశంతోనే ఆడపిల్లల కోసం శారదాదేవి విమెన్స్ కాలేజ్ అని ఓ కాలేజ్ కట్టించాను. ఐ సీ. దానికి నాన్నమ్మే ఫౌండరు, ప్రిన్సిపల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్లే. వాచ్మెన్ కూడా వాచ్మెనే. సరోజిని, పేరుకు మాత్రం నేను ప్రిన్సిపల్ గా ఉన్నా నా ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్ల అన్ని వాళ్లే చూసుకుంటున్నారు. నీ వంటి సమర్థురాలు ఆ కాలేజీకి ఎంతైనా అవసరం. అందుకే నిన్ను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేస్తున్నాను. అదేమిటి మా అమ్మగారు సడన్ గా అంత పెద్ద షాక్ ఇచ్చారు? అసలే ఆడపిల్లల కాలేజీ, పైగా ప్రిన్సిపాల్. ఏమ్మా, ఇందులో అంత పెద్ద షాక్ ఏ ఉంది? ఇంట్లో ఉంటూ హాయిగా కార్లో వెళ్ళి వస్తూ ఉండొచ్చు కదా. నాదొక ఐడియా అండి. నేను ఇక్కడ కాకుండా హాస్టల్లో ఉంటూ ఒక లెక్చరర్ గా పని ప్రారంభిస్తాను. అలీ బీసెంట్, మదర్ థెరెసా ఒక్కొక్క మెట్టు ఎక్కి గొప్పవాళ్ళు అయ్యారు. ఏమంటారు మామగారు? కరెక్ట్ కరెక్ట్. నేను ఇప్పుడే వైస్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. మామగారు, నేను మీ మనవరాలన్న సంగతి అక్కడ ఎవరితోనూ చెప్పకండి. నేను ఒక సామాన్యురాలిగా జీవితం ప్రారంభిస్తాను. గుడ్ గుడ్. అలాగేనమ్మా, అలాగే. ఆల్ ద బెస్ట్. అంతే బోర్ల ముట్లో పడినట్టు. తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు. పైగా లేడీస్ హాస్టల్లో మకాం పెట్టబోతున్నావు. ఏడిసేవులే, నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి. ఇక్కడి నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నాయనమ్మకి తెలియకుండా రోజు 5 గంటలకి కారు తీసుకొచ్చాయి. ఓకే, వస్తావుగా? గుడ్ లక్. ఎక్స్క్యూజ్ మీ, వైస్ ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడ? పీపీ గారి రూమా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్.